మేషరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. జూన్ 30 లోపుగా ఈ వీడియోని చూస్తే అదృష్టవంతులు. అసలు మేషరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, జూన్ 30 లోపుగా ఈ వీడియోని చూస్తే ఎందుకు అదృష్టవంతులు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దగ్గరవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీకు తెలియకుండానే ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ మీ గురించి ప్రత్యేకంగా ఆలోచనలు చేస్తూ ఉండే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. జూన్ 30 లోపుగా కొత్త పరిచయాలు లేదా సంభాషణలు ప్రారంభమయ్యే సూచనలు కూడా అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం జ్యోతిష్య నిపుణులు ఆధారంగా మాత్రమే చెబుతున్నారు. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలోని తప్పనిసరిగా అయితే వస్తాయని భావించకండి. మేషరాశి వారి గ్రహస్థితి గురించి, ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం పెరగటం, కొత్త అవకాశాలు కనిపించటం, పాత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకటం వంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. మీ మాట తీరు మీ వ్యక్తిగతంగా కొందరిని అయితే ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడితే వారిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. మరి ప్రేమ మరియు సంబంధాలు అయితే ఈపాటికే ప్రేమలో ఉన్న వారికి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే ఎవరు మీ పైన ఆసక్తి చూపిన నిజాయితీ మరియు గౌరవం ఆధారంగా సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. ఉద్యోగం మరియు ఆర్థిక పరిస్థితి, ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభను చూసే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయంలో కూడా ఖర్చులను నియంత్రించి అవసరమైన చోటు మాత్రమే పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో కూడా కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల ఆనందం పెరుగుతుంది. పాత అపార్థాలు తొలగి సంబంధాలు మెరుగుపడే అవకాశం కూడా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఆరోగ్యం, తగినంత నిద్ర, సరైన ఆహారం, రోజువారీ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా ప్రశాంతంగా గడిపేందుకు సమయాన్ని ఉపయోగించుకోండి. అయితే మేషరాశి వారి మిత్రులారా, ఈ మధ్యకాలంలో మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మీకు సాధారణంగా అనిపించిన వాటి వెనుక ఒక ప్రత్యేకమైన మార్పుకి దాగి ఉండవచ్చని అయితే గుర్తుంచుకోండి. చాలా రోజులుగా నిలిచిపోయిన కొన్ని పనులు ఇప్పుడు నెమ్మదిగా పూర్తయ్యే దారిలోకి అయితే అడుగు వేయబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం లేదా ప్రోత్సాహం లభించే అవకాశం కూడా ఉంది. కొంతమంది మేషరాశి వారికి గతంలో దూరమైన వ్యక్తులతో మరలా మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. అయితే పాత అపార్థాలను గుర్తు చేసుకొని బాధపడకండి. కొత్త ఆరంభానికి ప్రాధాన్యత ఇవ్వటం చాలా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ పనితీరును చూసి మీ పనితీరుకి గుర్తింపు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు రావచ్చు. అయితే ఏ ఒప్పందంనైనా పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక విషయంలో కూడా అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకునేందుకైతే ప్రయత్నించండి. చిన్న మొత్తంలో అయినా పొదుపు చేయటం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. ప్రేమ జీవితంలో ఉన్న ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయిస్తే సంబంధం మరింత బలపడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇంకా వివాహం కాని వారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే వ్యక్తిని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే పెద్ద నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం అనే చెప్పాలి. సరైన నిద్ర, సమతుల్యతైన ఆహారం, తగినంత నీరు త్రాగటం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా అయితే ఉండగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. జ్యోతిష సూచనలు మార్గాల మాత్రమే చూడాలి. మీ కష్టాన్ని, మీ నిర్ణయాలు, మీ పట్టుదల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అనుకూలంగా అయితే ముందుకు సాగితే మీకు మంచి అవకాశాలు మరింత ఉపయోగంగా అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి మిత్రులారా, మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన
ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు క్రమంగా అయితే ముందుకు సాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంతకాలం మీ కష్టానికి మీ కృషికి తగిన గుర్తింపు రాలేదని భావిస్తూ ఉన్నవారికి కూడా త్వరలోనే సానుకూలమైన మార్పులు అయితే గమనించవచ్చని అయితే చెప్పుకోవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే అంతరాత్మతో కాకుండా ఓర్పుతో ముందుకు సాగేందుకైతే ప్రయత్నించండి. అప్పుడే మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఒకరు మీ ప్రభావాన్ని అయితే గమనిస్తూ ఉంటారు. అయితే మీ పైన ప్రభావాన్ని చూపేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం మీ ప్రతిభను గమనిస్తాడు. సరైన సమయంలో మీకు సహాయం చేయాలనే ఆలోచనతో ఉండవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడిన ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి. ఎవరి స్వభావం ఏమిటనేది అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. చాలా రోజులుగా కలవాల్సిన బంధువులను కలిస్తే సంబంధాలు కూడా మరింత బలపడవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. పెద్దల సలహాలు గౌరవిస్తే కొన్ని సమస్యలకు పరిష్కారం అయితే చాలా సులభంగా దొరుకుతుందనే చెప్పుకోవచ్చు. ఉద్యోగం చేసేవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి కష్టంగా అనిపించినా అది మీ ఎదుగుదలకు కారణం కూడా కావచ్చు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే విద్యార్థులకు చదువుపై మరింత శ్రద్ధ పాటించవలసిన సమయం ఇదే అని అయితే చెప్పుకోవచ్చు. అయితే చిన్న ఉండే అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే వాటన్నిటిని అధిగమిస్తేనే మంచి ఫలితాలు అయితే సాధించగలుగుతారని అయితే చెప్పుకోవాలి. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శిక్షణ చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ జీవితంలో ఉన్నవారికి అనవసరమైన అనుమానాలకు దూరంగా ఉండాలి అనే చెప్పుకోవచ్చు. నిజాయితీతో మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయని అయితే చెప్పాలి. అయితే వివాహితులకు కొత్తగా పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. పరస్పర గౌరవం మరియు అవగాహనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ అయితే అవసరమనే చెప్పుకోవచ్చు. పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చు. కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవటం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం, రోజు కొద్దిసేపు నడవటం లేదా వ్యాయామం చేయటం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరైతే చాలా వరకు రక్షించుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీలో ఒక ప్రతిభను ప్రదర్శించే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్తేనే మీ జీవితంలో ఎలాంటి ఇరకాటాల్లోనూ పడకుండా అయితే ముందుకు వెళ్తారని అయితే చెప్పుకోవచ్చు. అయితే చివరిగా గుర్తుంచుకోండి మేషరాశి మిత్రులారా, మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని, మీ నిర్ణయాలను, మీ కృషిని, మీ సహనంతోనే ఫలితాలు అందిస్తాయని అయితే గుర్తుంచుకోండి. జ్యోతిష సూచనలు అయితే మరియు మార్గదర్శకత్వాల కోసం మాత్రమే కాకుండా అత్యంత జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీ లక్ష్యం మరింత చేరువు కూడా కావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, జూన్ 30 లోపుగా ఈ వీడియోని చూస్తే ఎందుకు అదృష్టవంతులు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.